తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం ఈ నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ద్వాదశ రాశులపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఈ గ్రహాలు, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు అయ్యప్ప శ్రీకృష్ణ సుధీర్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, సింహరాశిలోకి ఏ నక్షత్రాల సమూహం వస్తుంది? సింహరాశి వారికి ఈ 4 గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి? మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం మొదటి పాదం సింహరాశిలోకి వస్తాయి. ఈ రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఇలా చూసుకున్నట్టయితే సమంగా ఉన్నట్టు కనపడుతుంది, కానీ ఆదాయ వ్యయాలు ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రత్యేక ఫలితం ఏదంటే రహస్య ధనం అందుతుంది. వీళ్ళకి వాళ్ళు దాచుకున్నటువంటి ధనం కానివ్వండి, లేదంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి లాటరీస్ కానీ, ఇవి సహజంగా ప్రోత్సహించినట్టు చెప్పకూడదు కానివ్వండి, కానీ వీళ్ళ యొక్క యోగంలో ఉన్నది. వీళ్లకు ఇంతవరకు కూడా దీని గురించి ఆలోచన లేనిది లేదు, ఎప్పుడో ఒక చోట పెట్టి మర్చిపోయి ఉండొచ్చు. అలాంటివి వీళ్ళకు అవసరానికి తగ్గట్టుగా అందుబాటులోకి వచ్చే విధంగా రహస్యధనం అందుతుందంటాం. దీనికి కారణం ఏమిటంటే గురుడు లాభస్థితి. గురుడు రాజ్యంలోంచి లాభంలోకి వస్తున్నాడు. ఉన్నటువంటి లాభస్థితిలో గురుడు పూర్తి అనుకూలమైన ఫలితాలు అందిస్తాడు. అదేవిధంగా వచ్చేసి రాహుకేతువులు, కేతువు రాశిలోకి వస్తున్నాడు. అష్టమంలోకి శని ప్రవేశిస్తున్నాడు. రాహు సప్తమంలో ఉంటాడు. ఇలాంటి గ్రహస్థితుల్లో ఉండేటువంటి ఈ సింహరాశి వారికి అష్టమ శని యొక్క ప్రాబల్యం చేత అనవసరమైనటువంటి శ్రమకు గురయ్యేటువంటి అవకాశం ఉన్నది. లేదంటే వచ్చేసి ఒక పని గురించి పదే 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 ప్రయత్నించి తద్వారా చివరకు ఫలితాన్ని పొందుతారని చెప్పొచ్చు. ఎందుకంటే శని ఫలితం ఇవ్వట్లేదు, కానీ గురువు వల్ల ఫలితం పొందగలుగుతున్నారు వీళ్ళు. తద్వారా గురువు యొక్క అనుకూలత లాభస్థానంలో ఉన్నందువల్ల వీళ్ళకు మెరుగైన ఫలితాన్ని అందిస్తున్నది. శని ఆలస్యాన్ని సూచిస్తున్నాడు. ఈ విధమైనటువంటి ఇబ్బంది ఉంటుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించినటువంటి విషయాల్లో ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఆర్థికపరమైనటువంటి లాభాలు ఉంటాయి. విద్యార్థులకు మెరుగైన ఫలితాలు ఉంటాయి. కానీ శని అష్టమ స్థానంలో ప్రవేశించిన దానికి చేత శ్రమాధిక్యత కలిగేటువంటి ఫలితం చెప్పవచ్చు. అదేవిధంగా వచ్చేసి వివాహాది శుభకార్యాలకు అనుకూలమైన కాలం అని చెప్పొచ్చు. ముఖ్యంగా వచ్చేసి ఈ రాశిలో ఎవరైనా పెళ్లి కావాల్సిన వాళ్లకు మంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఏర్పడుతున్నది. సప్తమ స్థానంలోకి వచ్చేసేసి రాహు ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా వచ్చేసి గురుడు లాభంలో ఉంటున్నాడు. గురుబలం పరిపూర్ణంగా సహాయ సహకారాలు సెప్టెంబర్ వరకు అందిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి రాశిలోనే కేతువు కనిపిస్తున్నాడు కదా. కేతువు యొక్క స్థితి కొంత ఆలస్యాన్ని సూచించినప్పటికీ కూడా గురువు యొక్క స్థితి వీళ్ళకి లాభాన్ని కలిగిస్తున్నది. తద్వారా ఏంటంటే శుభకార్య నిర్వహణ కానివ్వండి, శుభకార్య సంబంధమైనటువంటి మంచి అనుకూలతలు కానీ గురుబలంతో ఏర్పడుతున్నాయి. శని కూడా అష్టమంలో ఉన్నాడు. ప్రతికూలతలు శని వల్ల ఉన్నాయి, కేతువు వల్ల ఉన్నాయి, రాహు వల్ల ఉన్నాయి. కానీ గురుబలం అనేది ఈ సంవత్సరం వీళ్ళకి శ్రీరామరక్షగా ఉపయోగపడుతుంది. మరి ద్వితీయార్థం ఎలా ఉంటుంది? ద్వితీయార్థంలో ఈ రాశి వారికి సంబంధించినటువంటి గురుడు ఉచ్చకి వెళ్తున్నాడు వ్యయస్థానంలోకి. శుభకార్యాలు నిర్వహించగలుగుతారు, ఖర్చు అధికంగా అవుతుంది. కానీ వీరికి ఒక మనస్తృప్తి, సంతృప్తి కలుగుతుంది. ఎందుకంటే గురుడు ఇక్కడ అష్టమాధిపతి వ్యయంలోకి వస్తున్నాడు. తద్వారా ఏంటంటే ఒక చెడు స్థానాధిపతి, దుస్థానాధిపతి దుస్థానంలో ప్రవేశించిన కారణం చేత కొంత మెరుగైనటువంటి అనుకూలత ఫలితాలు ఇస్తాడని చెప్పవచ్చు. సోదర సంబంధమైన సహాయ సహకారాలు లభిస్తాయి. సోదరులకు మంచి వృద్ధి కలుగుతుంది. తోబుట్టులు అందరూ కూడా మంచి స్థితిలోకి వెళ్ళగలుగుతారు. ఆర్థిక లబ్ధి కలుగుతుంది వారికి, వీరికి కూడా. ఈ విధమైనటువంటి ఉన్నతమైన ఫలితాలు పొందేటానికి ఈ సంవత్సరం గురువు యొక్క ద్విగుణీకృతమైనటువంటి సహాయ సహకారాలు వీళ్ళకి లభిస్తాయని చెప్పవచ్చు. అదేవిధంగా వచ్చేసి విశ్వావసు నామ సంవత్సరం ఈ సంవత్సరాధిపతి రవి అవుతున్నాడు. రవి సింహరాశికి కూడా అధిపతి అయిన కారణం చేత వీళ్ళదు నాయకత్వ స్థానము, లేకుంటే సుస్థిరమైనటువంటి ఉన్నతమైనటువంటి సింహాసనాన్ని అధిష్ఠించే యోగం ఇచ్చేటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం అభివర్ణించవచ్చు అని చెప్పచ్చు. విదేశీ యానాలు ఏమైనా అనుకూలిస్తాయా? స్థానచలనం అనేది కనిపిస్తుందా? కేతు స్థానచలనాన్ని నిరోధిస్తాడు. అంతా ప్రయత్నించిన తర్వాత కూడా చివరిలో అయినా విఘ్నాలు ఏర్పడవచ్చు, ఆటంకాలు కలిగి చివరిలో అయినా ప్రయాణం ఆగిపోతుంది. లేదా ప్రయాణానికి తగిన అనుకూలతలు కలిగినటువంటి సంవత్సరం కాదని చెప్పాలి. అయితే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, విద్యార్థులకి ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఏ రంగంలో ఉండే వాళ్ళకి కాస్త బాగుంటుంది? వ్యాపారస్తులు భాగస్వాములతో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా వచ్చి భాగస్వామ్యం లేకుండా చేసేటువంటి వ్యాపారాలు మీకు లాభిస్తాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం సప్తమాధిపతి శని అష్టమ స్థానంలో ప్రవేశించిన దానివల్ల భాగస్తులతో కానివ్వండి, భాగస్తులకు సంబంధించిన వ్యక్తులతో కానీ మీకు నష్టం కలగవచ్చు, లేదంటే స్పర్ధలు రావచ్చు అని చెప్పచ్చు. అదేవిధంగా వ్యాపారంలో ఉన్నటువంటి వ్యక్తులు, తర్వాత వచ్చేసి విద్యారంగంలో ఉన్నటువంటి వ్యక్తులు, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ మెరుగైనటువంటి ఫలితాలే పొందుతారు అని చెప్పవచ్చు. ఆర్థికంగా సమాత్మమైనటువంటి స్థితి పొందుతారు. అంటే లాభము, నష్టము, ఖర్చు, అదేవిధంగా వచ్చేసి దాని మీద ఆదాయం సమానంగా ఉన్నటువంటి స్థితి కాబట్టి
కొంత సమతుల్యతతో కూడుకున్నటువంటి ఫలితాలు ఈ సంవత్సరం మీకు కలుగుతాయని చెప్పచ్చు. ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయి? ఆరోగ్యంగా అష్టమ స్థానంలో శని ప్రవేశించడం వల్ల ఉదర సంబంధమైనటువంటి అజీర్తి కానివ్వండి, గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి సమస్యలు కానీ కలగడానికి ఆస్కారం ఉంది. కొంత నరాలకు సంబంధించిన బలహీనతలు ఏర్పడతాయని చెప్పవచ్చు. అదేవిధంగా వచ్చేసి రాహు కేతు యొక్క స్థితి రాశిలో ఉన్న కారణం చేత అనాలోచితమైన నిర్ణయాలు, మీరు ఏమాత్రం ఆలోచన లేకుండా ఇతరుల ప్రోద్బలంతో చేసేటువంటి పనుల వల్ల మీకు నష్టపోతారని చెప్పచ్చు. కొంతమంది వ్యక్తులు కొంతమంది మీ చుట్టూ చేరి మిమ్మల్ని పొగిడి వాళ్ళ యొక్క సొంత పనులను నెరవేర్చుకోవడం కోసం మీ చేత కొన్ని తప్పడాలుగా వేయించేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ఇంకా ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి వీటన్నిటి కోసం? ముఖ్యంగా వచ్చేసి గణపతిని ఆరాధించండి. నిత్యం గణపతి ఆరాధన వల్ల మీకు మెరుగైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కేతువు వల్ల కలిగేటువంటి పీడ తొలగేటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా వచ్చేసి శివారాధన, శివుణ్ణి తెల్లటి పుష్పాలతో కానివ్వండి, లేదంటే వచ్చేసి తెల్లదైనటువంటి భస్మంతో కానివ్వండి, లేదంటే తెల్లటి బియ్యంతో కానివ్వండి అభిషేకించండి, అర్చించండి. తద్వారా వచ్చేసి మీకు శని వల్ల కలిగేటువంటి పీడ, అనారోగ్య సమస్యలు కానీ తొలగడానికి అవకాశం ఉన్నది. శని ప్రదోషమతము అంటారు. శనివారం పగలంతా ఉపవాసం చేసి సాయంకాలం చంద్రోదయం అయిన తర్వాత విశేషంగా శివుడిని అర్చించిన తర్వాత భోజనం చేయండి. ఈ విధంగా శనివారం నియమం పాటించండి, మీకు మెరుగైన ఫలితాలు కలుగుతాయని చెప్పారు. గురుగారు, ఈ విశ్వావసునామ సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు పాటించాలి, విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. స్వస్తిశ్రయాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్మహేష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సహనా భవతు సహనో భునక్తు సహవీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తమావిద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. ప్రజలందరూ కూడా విశ్వావసునామ సంవత్సరంలో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు.